నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ఇదిగో ముఖ్యాంశాలు. ఘనంగా బొగ్గరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు. ఘనంగా హర్ష స్కూల్ ఫేర్వెల్ డే. ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు వైభవంగా జరిగింది. తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని హర్ష స్కూల్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ పోకూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా గంగినేని రాఘవ, ఎస్ఎం సుభాని, పట్న సిఐ ఉదయ లక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఈ 20 రోజులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. జీవితంలో 10వ తరగతి చాలా ప్రాముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా 10వ తరగతిలో మంచి మెరిట్ సాధించే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎగ్జాంపుల్ చెప్పా కదా, చెట్టు బయట నాటిన చెట్టు ఎలా ఉండింది, లోపల నాటిన చెట్టు ఎలా ఉంది. మమ్మల్ని ఇసిరేసారు బయటికి. మేము కూడా మీ ఏజ్ నుంచి వచ్చాగా, మాకు చాలా జరిగా ఉంటాయిగా. మా ఎంట కూడా ఎవడో పడతా ఉంటాడుగా. అవన్నీ తీసుకొని అవన్నీ ఉంటే మేము ఈ స్థాయిలో ఉన్నాం కదా, అర్థమవుతుందా? అవన్నీ తీసుకుంటా నా లైఫ్ అక్కడే ఎండ్ అయిపోయేది. ఓకేనా? అది మనది నిజమైన లైఫ్ కాదు, నిజమైన ఆనందం కూడా కాదు. మనం ఒక లైఫ్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామంటే మన 10 మందికి హెల్ప్ చేసే మనసు మనకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇందాక ఒకటి విన్నా, కష్టం అనేది మన కష్టం అంటే 90% ఉండాలంట. నీ కష్టాన్ని చూసి దేవుడు 10% సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? నేను 90% చదివేదాన్ని, 10% దేవుడు హెల్ప్ చేశాడు. నేను డైలీ ఇన్స్టిట్యూట్కి ఇంటికి వాకబుల్ ఒక హాఫ్ కేఎం ఉండేది. హాఫ్ కేఎం రోజు మా అమ్మ కానీ మా నాన్న కానీ అమౌంట్ అడగాలంటే షైగా ఫీల్ అయిపోయి నేను నడుచుకుంటూ వచ్చేదాన్ని. అందరికీ నోటెడ్ ఆ లైన్. నేను తాళ్ళు ఇక్కడ దించితే ఇన్స్టిట్యూట్ దగ్గర ఎత్తేదాన్ని, ఆడ దించితే ఇంటికాడ దించేదాన్ని. నా జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అసలుకి చెప్పుకున్నారు. చాలా అమ్మాయి పాప ఎంత కష్టపడింది అని చెప్పి చెప్పుకున్నారు. పాంప్లెట్లు గోళ్ళకి అంటించుకున్నారు. వాళ్ళే మా ఇంట్లో కంటే వాళ్ళ సంబరాలు ఎక్కువ చేసుకున్నారు. అలా ఉండాలి. మన సక్సెస్ అనేది మనతో పాటు మన చుట్టుపక్కల కూడా చేసుకునే విధంగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? మీ జీవితానికి తొలిమెట్టు ఏంటంటే 10th క్లాసే. కాబట్టి ఈ 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలి. నీ క్యారెక్టర్ కూడా సంతకం పెడతారు సారు. గుడ్, బ్యాడ్, సాటిస్ఫై, వెరీ గుడ్, ఇది కూడా ఉంటుంది. కాబట్టి మీ సర్టిఫికేట్ మీ దగ్గరికి రావాలి అంటే వెరీ గుడ్, అవుట్ స్టాండింగ్ లాగా సంతకం పెట్టించుకొని మళ్ళీ అదే స్కూల్కి మిమ్మల్ని ఇన్వైట్ చేసే విధంగా ఉండాలి. కానీ అమ్మయ్యా ఈ స్టూడెంట్ వెళ్ళిపోయింది అన్నట్టుగా మీరు బిహేవ్ చేయకుండా ఈ 20 days బాగా చదవండి. ఈ 10th క్లాస్లో మీకు మార్క్స్ వస్తే చాలా స్కూల్స్లో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచి మంచి స్కూల్స్ అవకాశాలు వస్తాయి. కాబట్టి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. అప్పుడు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు, మేము ఓన్గా చదువుకున్నాం. ఎందుకంటే కష్ట నష్టాలు కళ్ళతో చూసాము. అవన్నీ మేము రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి నా లైఫ్ ఇలా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇప్పుడు బాగున్నావంటే ఫ్యూచర్ కూడా అంటే నీకు పుట్టే పిల్లల లైఫ్ కూడా నువ్వు మార్చేసినట్టే లెక్క. అర్థమవుతుందని చెప్పింది. నువ్వు ఇప్పుడు బాగున్నావు అంటే ఏంది? నువ్వు చదువుకొని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళావు అంటే ఇంకా అది దైవ నిర్ణయం. పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళైనప్పుడు పిల్లలు పడతారు కదా, ఆ పిల్లల లైఫ్ కూడా నీ లైఫ్తో మారిపోయిద్ది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా వెనకబడ్డ మండలాల్లో ఒక 15 మండలాలు ఉంటే మన బొల్లాపల్లి మండలం ఒకటి, మన పక్కనే ఉన్నటువంటి బొల్లాపల్లి మండలం. ఆ మండలంలో ఒక గ్రామం గురించి చెబుతాం, మీరు బాగా వినండి.
గండి గనుముల అని ఒక విలేజ్ ఉందమ్మా. అంతా ఎస్టీస్ లంబాడీస్ ఎక్కువ నివసించే మండలం గండి గనుముల. ఆ గ్రామంలో 550 ఇళ్ళు ఉంటాయి. నా పిల్లలకు వచ్చే వినండమ్మా. మీ అందరికీ ఏంటంటే సాంగ్స్ అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయిపోయింది, నేను సుబాని మాస్టరే పెద్ద ఆయన మాట్లాడేది. ఇంక అయిపోయిన తర్వాత మీ ఇష్టం, మీ డ్యాన్స్ లేక. గండి గనుములు అనే గ్రామంలో 550 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు 280 ఉద్యోగాలు ఉన్నాయి. 280 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఓకేనా, మరి అలాగే హైకోర్టు జడ్జీలు, సివిల్ జడ్జీలు, జిల్లా కోర్టు జడ్జీలు, 50 మంది డాక్టర్లు, ఓకేనా, 20 మంది గవర్నమెంట్ టీచర్స్. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉద్యోగాలే 280 మంది ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వెనకబడ్డ మండలం, ఎక్కువ ఎస్టీస్ నివసించేటటువంటి మండలం. ఆ గ్రామం నుంచి 580 కుటుంబాలకి 280 మంది ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆలోచించండి, ఒక కుటుంబానికి ఒక కుటుంబం పోటీ పడి కష్టపడి ఆ ఇంట్లో ఒక అతను ప్రయోజకులు అయ్యారు, మనం ప్రయోజకులు అవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ విధంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనతో మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు. పట్నంలోని వెల్లటూరు రోడ్డు నందు గల శర్మ స్కూల్ నందు ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రాంతాలు ఆర్థిక కార్యకలాపాలకు, ఆదాయం వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మాత్రమే కాకుండా ప్రజల భావోద్వేగాలు, జీవన నాణ్యతను పెంపొందించేందుకు వేదికగా మారాలి అన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. శరీర సౌష్ఠవ క్రీడ 1890వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని, ఇప్పటి వరకు కూడా ఈ క్రీడ అనేక కొత్త పంతులు తొక్కుతూ దినదిన అభివృద్ధి చెందుతూ అనేక మంది బాడీ బిల్డర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు పొందడం విశేషమని న్యూ నవ్యాంధ్రప్రదేశ్ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన పల్నాడు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. వినుకొండ సబ్ జైలును వినుకొండ జూన్ సివిల్ ఇన్ఛార్జి జడ్జి ఆర్ ఆశీర్వాదం పాల్ సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీల వారి యొక్క సమస్యలను ప్రశ్నించి వారి ఆరోగ్య పరిస్థితులను, జైలులో అందిస్తున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆర్ ఆశీర్వాద పాల్ మాట్లాడుతూ, జైలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని, జైలులో అందిస్తున్న మెనూను పరిశీలించి వైద్యం, భోజనం తదితర విషయాల గురించి ఖైదీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని, స్టోర్ రూమ్ని తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచితంగా లోక్ అదాలత్ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని, ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ రావడం శుభపరిణామమని వీరగంధం ప్రశాంత్ తెలిపారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎంని అడుగుతూ, సార్, మా వినుకొండ ప్రాంతంలో ఎలాంటి కాలేజీ లేదు సార్, వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేయమని అడగగానే వెంటనే స్పందించి వెటర్నరీ కాలేజ్తో పాటు అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేసే దాంట్లో కృషి చేస్తానని చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ పట్టణ ప్రజలందరికీ తీపి కబురు చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన వినుకొండలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మా జీవి ఆంజనేయ గారి ఆదేశ ప్రకారం కార్యకర్త దగ్గర నుండి నాయకుడి దాకా, అదేవిధంగా అందరూ ముఖ్యమంత్రి పర్యటనని మా జీవి ఆంజనేయ గారి పిలుపుతో విజయవంతం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వినుకొండకి రావటం వల్ల వినుకొండ రూపురేఖలే మారిపోయాయి. స్వతంత్రం వచ్చి దాదాపుగా
78 సంవత్సరాలు దాటినా ఇంతవరకు చేయని ముఖ్యమంత్రులు, ఇంతవరకు చేయని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంతోమంది పనిచేశారు. కానీ వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రజెంట్ ఇప్పుడున్న కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడుతూ వెటనరీ కాలేజీతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు కృషి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఒక విద్యార్థి నాయకుడిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జీవి ఆంజనేయులు గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ ప్రాంతం వెనకబడిన ప్రాంతం. ఒక బీటెక్ కళాశాల లేదు, వెటనరీ కళాశాల లేదు, అగ్రికల్చర్ కళాశాల లేదు. ఈ వెనకబడిన ప్రాంతంలో ఏదో కాలేజీ పెట్టి వినుకొండ ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ప్రాంతంగా ఉండాలని చెప్పి జీవి ఆంజనేయులు గారు కష్టపడతా ఉన్నారు. ఆ కష్టమే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు, మా ప్రాంతంలో విద్యార్థులకి చదువుకోవడానికి కళాశాల లేదు సార్, ఒక వెటనరీ కాలేజీ ఇవ్వమని అడిగితే వెటనరీ కాలేజీతో పాటు అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.